డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సాధన. ప్రీవియస్ సెషన్లో మనము మిషన్ ఆర్పిఎఫ్ 2024లో భాగంగా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ సెషన్లో మనము పార్ట్ 3లో భాగంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి సిలబస్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దాం. జనరల్ అవేర్నెస్కి సంబంధించి మనకు 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. అండ్ ఈ 50 క్వశ్చన్కి 15 మార్క్స్ అయితే అలాట్ అయ్యి ఉంటాయి. సో జనరల్ అవేర్నెస్ని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అవేంటి అంటే స్టాటిక్ సబ్జెక్ట్స్, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇలా మనకి 3 పార్ట్స్ అయితే ఉంటాయి. సో స్టాటిక్ సబ్జెక్ట్స్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే జిఎస్ అంతా కూడా కవర్ అయ్యి ఉంటుంది అనమాట. సో జిఎస్ గురించి మినిమం మనకి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది ఏంటి అంటే యాప్ట్యూడ్ రీజనింగ్ మీద ఫోకస్ చేస్తాము. బట్ కాంపిటీషన్లో మనం కొంచెం ముందు ఉండాలి అంటే ఈ జనరల్ అవేర్నెస్ మీద మినిమం నాలెడ్జ్ గెయిన్ చేయగలిగితే వీటిలో మనకి కొన్ని మార్క్స్ అయితే యాడ్ ఆన్ అవుతాయి. కాబట్టి ఇంకొంచెం కాంపిటీషన్లో ముందుంటాం. సో కాబట్టి కమింగ్ టు కరెంట్ అఫైర్స్ 6 to 12 months అయితే మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే మన ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ నుండి బ్యాక్వర్డ్ ఒక 6 months అయితే బాగా ఫోకస్ చేయండి. లేదు మనం ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలంటే ఒక 1 year వరకు చూసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనము స్టాటిక్ సబ్జెక్ట్స్లో ఏవేవి ఉన్నాయో చూద్దాం. ఓకే, జిఎస్లో మనకి అంటే ఎలాంటి టాపిక్స్ ఉంటాయి? హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైన్స్లో భాగంగా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి అన్నమాట. వీటిలో పాలిటీ నుండి ఎక్కువగా స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో హిస్టరీ నుండి కూడా. హిస్టరీలో ఎక్కువగా మోడర్న్ హిస్టరీని ఫోకస్ చేయండి సో దట్ ఈజీగా ఉంటుంది. అండ్ కమింగ్ టు జాగ్రఫీలో చాలా వరకు టాపిక్స్ అనేది జీకే రిలేటెడ్లో ఉంటాయండి. అంటే ఎలా అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉంది. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మనము రోడ్వేస్, రైల్వేస్, అంటే రోడ్వేస్ అన్నప్పుడు హైవేస్ గురించి ఫోకస్ చేస్తాం కదా. సో ఆ హైవేస్ అంటే NH7 ఇలాంటి వాటి గురించి జీకేలో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్లో ఈ క్రాప్ ఏ టైంలో పండిస్తారు, లేదా ఈ స్టేట్లో ఆ క్రాప్ని ఎక్కువగా పండిస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి జాగ్రఫీ చదివే టైంలో మీరు జీకేని లింక్ చేసుకుంటూ చదివితే చాలా బాగుంటుంది అండ్ మార్క్స్ అనేది బాగా స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్టాటిక్ జీకే. సో జీకే అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే బుక్స్ అండ్ ఆథర్స్. ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ అండి ఏంటి? బుక్స్ అండ్ ఆథర్స్ అని. సో ఇప్పుడు మనము కంప్లీట్గా టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫెస్టివల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సెన్సస్, డాన్స్ అండ్ డాన్సర్స్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మ్యూజిషియన్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇంపార్టెంట్ డేస్ గురించి ప్రిపేర్ అయ్యే టైంలో థీమ్స్ కూడా చూసుకోండి. ఎందుకు అంటే ప్రతి ఇయర్ కూడా ఒక ఇంపార్టెంట్ డేకి థీమ్ అనేది యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఉమెన్స్ డే అనేది మనకు అందరికీ తెలిసింది. బట్ ఆ ఉమెన్స్ డేకి సంబంధించి ప్రతి ఇయర్ కూడా థీమ్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. సో ఆ థీమ్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, అంటే డేస్ చేంజ్ అవ్వవు కానీ థీమ్స్ ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్. సో ఆర్గనైజేషన్స్తో పాటు మీరు అబ్రివేషన్స్ కూడా చూసుకోవాలి. అంటే వాట్ ఎవర్ ద ఆర్గనైజేషన్ ఇస్ దాని అబ్రివేటెడ్ ఫామ్ అనేది కూడా క్లియర్గా చూసుకొని, అండ్ హెడ్ క్వార్టర్స్ అంటే దానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని. మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలోనే ఉంటుందండి. కాబట్టి ఎక్కువగా ఏ ప్లేసెస్ ఉన్నాయనేది మంచిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఇన్ ఇండియా అన్నప్పుడు లైక్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, లేదా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఎవరు, ఇలాంటివి క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంటుంది ఎక్కడ? ఫస్ట్ ఇన్ ఇండియా అనే టాపిక్ నుండి. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అంటున్నాం కదా. సో ఆర్ట్ అండ్ కల్చర్ గురించి అంటే బేసిక్గా బయట నాలెడ్జ్ మనకి ఐడియా ఉందనుకోండి, అంటే టూరిస్ట్ స్పాట్స్ కానీ లేదా మన కల్చర్ గురించి మినిమం ఐడియా ఉన్నా వీటి గురించి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ సపోజ్ ఒక టెంపుల్ తీసుకోండి,
ఆ టెంపుల్ బాగా ఫేమస్ అయిన టెంపుల్స్ ఉంటాయి కదా, సో ఆ టెంపుల్ ఎవరు కట్టించారు, లేకుంటే ఆ టెంపుల్ ఏ ఏరియాలో ఉంది, ఇలాంటివి అంటే ప్లేసెస్ టెంపుల్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హూ ఈజ్ హూ అంటున్నాం కదా, సో హూ ఈజ్ హూ అంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేస్తూ హూ ఈజ్ హూ అనే టాపిక్ని చూసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్, ఇందాకే డిస్కస్ చేసాం కదా, ఎక్కువగా అయితే 6 monthsని ఫోకస్ చేయాలి. బట్ మనం ఇంకా కాంపిటీషన్లో ముందు ఉండాలి, మనం అట్లీస్ట్ 1 mark కూడా స్కోర్ చేయొద్దు, అంటే మిస్ అవ్వద్దు అనే థాట్ కానీ ఉందనుకోండి, మనం 1 year వరకు కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేయాలి. సో కరెంట్ అఫైర్స్లో వేటి మీద ఫోకస్ చేయాలి చూద్దాం. స్పోర్ట్స్. సో స్పోర్ట్స్కి సంబంధించి ఒక కేటగిరీ అంటే ఎలా చదవాలి అంటే రీసెంట్గా ఎలాంటి స్పోర్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఫర్ సపోజ్ ఐపీఎల్ తీసుకోండి. సో ఐపీఎల్ అనేది మంచి ట్రెండింగ్ టాపిక్ స్పోర్ట్స్లో. సో ఐపీఎల్కి సంబంధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరున్నాము, లేదా హోస్ట్ కంటే ఆబ్వియస్లీ మనమే ఉంటాం కాబట్టి సో మన గురించి ఏమన్నా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ యాడ్ అయ్యాయా, లేదా ఈ మ్యాచెస్ జరిగే టైంలో బాగా వైరల్ అయిన ఇన్సిడెంట్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, అలాంటి టాపిక్స్ కూడా మంచిగా చూసుకోండి. నెక్స్ట్ అవార్డ్స్ అన్నప్పుడు నేషనల్ ఫోకస్ చేయాలి అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంబాసిడర్స్. సో ఫర్ సపోజ్ లక్స్ కానీ సంతూర్ కానీ ఏదైనా బ్రాండ్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించి మనకి బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు. అలానే ఏదైనా యాక్టివిటీస్ అంటే ఫర్ సపోజ్ గర్ల్స్ని కాపాడాలి అని చెప్పి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కొన్ని స్కీమ్స్ తెచ్చారు, లైక్ బేటీ బచావో బేటీ పడావో అని. ఇలాంటి స్కీమ్స్కి కావచ్చు లేదా ప్రోడక్ట్స్కి కావచ్చు అంబాసిడర్స్ ఉంటారండి. ఆ అంబాసిడర్స్ కూడా మేము చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్స్. సో అపాయింట్మెంట్స్ అంటున్నాం కదా, అపాయింట్మెంట్స్ ఫోకస్ చేస్తే ఫర్ సపోజ్ రీసెంట్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మారారు అనుకోండి, అది రీసెంట్గా జరిగింది అంటే మీ ఎగ్జామ్కి ముందుగా జరిగింది అంటే ఒక 6 months లోపుగానే, అలాంటి టైంలో ఆ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. లేదు రీసెంట్గా గవర్నర్ అపాయింట్ అయ్యారు, సో ఏ స్టేట్కి ఆ గవర్నర్ అపాయింట్ అయ్యారు అండ్ ఆ గవర్నర్ నేమ్ ఏంటి. నెక్స్ట్ యూపీఎస్సీకి చైర్మన్ అపాయింట్ చేశారు, సో యూపీఎస్సీ చైర్మన్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి అపాయింట్మెంట్స్ నుండి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇందాకే చెప్పాను కదా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి. సో ఇలాంటి స్కీమ్స్ లైక్ నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా కానీ ఇలా ఏవైనా మంచిగా వైరల్ అయినవి అంటే బాగా యూజ్ అయ్యేటివి అండ్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వినపడే స్కీమ్స్ ఉంటాయి కదా, అలాంటివి మనం ఫోకస్ చేయాలి. అండ్ త్వరలో ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎలక్షన్స్ టైంలో కొన్ని స్కీమ్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు, అలాంటివి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ స్కీమ్స్ చదివే టైంలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే స్కీమ్ నేమ్ ఏంటి, ఏ ఇయర్లో వచ్చింది అండ్ ఆ స్కీమ్ రావడానికి రీజన్ ఏంటి, అంటే ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్ని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. గట్టిగా గుర్తుపెట్టుకోండి, స్కీమ్ అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఫోకస్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్ని ఫోకస్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇండెక్సెస్ చూసుకోవాల్సి ఉంటుంది. అలానే సమ్మిట్. సో కొన్ని గ్యాదరింగ్స్ జరుగుతూ ఉంటాయండి, సో సమ్మిట్స్ అనేవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది, అంటే ఎక్కడ జరిగింది, అందులో ఏమైనా డిస్కషన్స్ జరిగాయా, ఇలాంటివన్నీ చూడాలి. నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో సీఎం ఆర్ గవర్నర్ గురించి. ఇందాకే చెప్పాం కదా, రీసెంట్గా గవర్నర్ని అపాయింట్ చేస్తే ఆ గవర్నర్ ఏ స్టేట్కి అపాయింట్ అయ్యారు, లేదా ఆ గవర్నర్ నేమ్ ఏంటి, ఇలాంటివి ఫోకస్ అవ్వాలి. లేదు ఎలక్షన్స్ జరిగాయి, కొత్తగా సీఎం మారారు, సో ఏ స్టేట్కి సీఎం మారారు అండ్ ఆ స్టేట్ సీఎం పేరేంటి. అండ్ ఒక్కొక్కసారి ఎలక్షన్స్ టైంలో ఏ పార్టీకి కూడా మెజారిటీ లేకుండా పోతుంది, సో అలాంటి టైంలో డెసిషన్ అనేది గవర్నర్ చేతిలో కానీ ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ టాపిక్ని కొంచెం పాలిటీకి లింకప్ చేసుకొని మనం చూసుకుంటే యాడ్ ఆన్లో పాలిటీ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆల్రెడీ మనము స్టాటిక్ జీకే అని కరెంట్ అఫైర్స్ అని టాపిక్స్ అయితే చూసాం కదా, ఇప్పుడు ఇన్ డెప్త్ మనకి ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ని ఫోకస్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ టాపిక్
హిస్టరీ. సో హిస్టరీ అంటూనే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మనకి 3 పార్ట్స్ ఉంటాయండి. అంటే హిస్టరీ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అదేంటి? ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. సో వీటిలో ఎక్కువగా క్వశ్చన్స్ మోడర్న్ హిస్టరీ నుండి అడుగుతూ ఉంటారండి. అండ్ ఆ మోడర్న్ హిస్టరీలో కూడా ఎక్కువగా వార్స్ మీద ఫోకస్ చేయండి. వార్స్ అండ్ నేషనల్ మూమెంట్స్ మీద ఫోకస్ చేయండి. సో నేషనల్ మూమెంట్స్ అంటే మనకి ఫర్ సపోజ్ బెంగాల్ పార్టీషన్లో భాగంగా 1905 నుండి 1911 వరకు వందే మాతరం మూమెంట్ అనేది జరిగింది. ఓకేనా? అలానే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి చాలా మూమెంట్సే చేశారు. అండ్ ఆల్సో గాంధీ, మహాత్మా గాంధీ మూమెంట్లో ఇన్వాల్వ్ అయిన తరువాత చాలా సత్యాగ్రహాస్ అనేవి జరిగాయి అనమాట. సో ఆ సత్యాగ్రహాస్ కానీ ఇవన్నీ కూడా మనము ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ అనమాట. సో ఏన్షియంట్ అంటున్నాం. సో ఏన్షియంట్కి సంబంధించి మీరు రూలర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇంకా చెప్పాలి అంటే ఏన్షియంట్ అవ్వచ్చు, మెడివల్ అవ్వచ్చు. ఈ 2 టాపిక్స్లో కూడా మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రూలర్స్. అదేంటి? చాలా సబ్జెక్ట్ ఉంటుంది కదా, మరి అంతమంది రూలర్స్ని ఫోకస్ చేయొచ్చా అంటే అఫ్ కోర్స్ మనము ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే అందరి రూలర్స్ గురించి కాదండి. ఫర్ సపోజ్ శాతవాహనాస్ తీస్తుంది. శాతవాహనాస్ తీసుకున్నప్పుడు మనకి 30+ రూలర్స్ ఉంటారు. బట్ అందులో మనం ఫోకస్ చేయాల్సింది జస్ట్ ఒక 5 to 6 రూలర్స్ మాత్రమే. అంటే బాగా ఇంపార్టెంట్ రూలర్స్ కొందరు ఉంటారన్నమాట. అంటే వాళ్ళు చాలా డెవలప్మెంట్స్ చేసి ఉంటారు, లేదా వాళ్ళు రూల్ చేసే టైంలో ఏమన్నా వార్స్ జరుగుంటుంది. ఇలా ఆ నేమ్ అనేది మనకి రికగ్నైజ్ అయ్యి ఉంటుంది అనమాట. అలాంటి రూలర్స్ని మనం ఫోకస్ చేసి వాళ్ళ గురించి డేటా అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ రూలర్ నేమ్, ఏ టైంలో రూల్ చేశారు, వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ వాళ్ళు ఏవైనా వార్స్లో ఇన్వాల్వ్ అయ్యారా, ఆ వార్ ఎప్పుడు జరిగింది, ఆ వార్ ఎండ్ అవ్వడానికి వాళ్ళు ఏమైనా ఒక ట్రీటీ ఏమైనా జరిగిందా. ట్రీటీ అంటే ఏం లేదండి, అగ్రిమెంట్ అని అర్థం. ట్రీటీ అంటే అగ్రిమెంట్ అని. అంటే ఫర్ సపోజ్ ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఆ డిస్టర్బెన్స్ ఎండ్ అవ్వాలి అంటే యూజువల్గా మనం ఏం చేస్తాము? సో మీరు ఇది చేయండి, మేము ఇది చేస్తాము అని చెప్పి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వస్తాం కదా, దాన్ని మనం ఏమంటారంటే ట్రీటీ అంటారు అనమాట. సో మ్యాక్సిమం వార్ ఎండ్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక ట్రీటీ అయితే జరగవచ్చు. అవునా? చాలా కేసెస్లో. సో ఆ ట్రీటీ పేరేంటి, ఆ ట్రీటీ ఏ ఇయర్లో జరిగింది, అండ్ ఆ ట్రీటీలో భాగంగా ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటే ఫర్ సపోజ్ కొన్నిసార్లు ఏంటి అంటే ఈ ప్లేసెస్ మేము మీకు ఇచ్చేస్తాము ఈ ట్రీటీలో భాగంగా, సో వార్ ఎండ్ చేయండి అని చెబుతూ ఉంటారు. లేదా కొన్నిసార్లు సో మేము మీ అండంలో రూల్ చేస్తాం అంటే సబ్సిడరీ అలయన్స్ అంటారు. సో సబ్సిడరీ అలయన్స్ అంటే క్లియర్గా చెప్పాలి అంటే ఈ వర్డ్ని మనము మోడర్న్ హిస్టరీలో ఎక్కువగా వింటూ ఉంటాం అనమాట. సో అలయన్స్ అంటే టీమ్ అని అర్థం. అలయన్స్ అంటే టీమ్, అంటే గ్రూప్గా ఫామ్ అవ్వడం. సబ్సిడరీ అంటున్నారు కదా, అంటే ఇద్దరు కలిసి రూల్ చేద్దాం, కానీ ఒకరి అండర్లో ఒకరు రూల్ చేయడం అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు బ్రిటిషర్స్ ఉన్నారు అండ్ నెక్స్ట్ ముఘల్స్ ఉన్నారు. ఓకేనా? సో ముఘల్స్ నార్త్ ఇండియాని రూల్ చేసే టైంలో బ్రిటిషర్స్ ఇండియాకి అయితే వచ్చారు. అండ్ ఆ టైంలో బ్రిటిషర్స్కి ఇండియా పైన పెద్ద గ్రిప్ లేదు కాబట్టి ముఘల్స్ దగ్గర అంటే లైక్ జహాంగీర్ ఇలాంటి మెయిన్ రూలర్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం, ఫ్యాక్టరీస్ కట్టడం స్టార్ట్ చేశారు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ ముఘల్స్ ఎవరు? ఔరంగజేబు. సో ఎప్పుడైతే ఔరంగజేబ్ చనిపోయారో ఆ తర్వాత రూలర్స్ ఎక్కువగా అంత పవర్ఫుల్ అయితే కాదు. సో ఎప్పుడైతే వాళ్ళు పవర్ఫుల్ కాలేకపోయారో ఏమైంది? బ్రిటిషర్స్కి ఒక ఛాన్స్ దొరికింది. ఏమని? ఇండియాని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడానికి ఒక ఛాన్స్ దొరికింది. అలాంటి టైంలో ముఘల్ రూలర్స్ని కొంచెం డౌన్ చేశారని చెప్పచ్చు. ఇంకా చెప్పాలి అంటే డౌన్ఫాల్ ఆఫ్ ముఘల్స్ వాజ్ స్టార్టెడ్ అండ్ రైజింగ్ ఆఫ్ బ్రిటిషర్స్ వాజ్ ఆల్సో స్టార్ట్. ఈ టైంలో ఏం జరిగింది? ముఘల్స్ మనల్ని రూల్ చేస్తున్నారు, కానీ ఎవరు అండర్లో అంటే బ్రిటిషర్స్ అండర్లో.
సో దాన్నే మనం ఏమంటామంటే సబ్సిడరీ అలయన్స్. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే బ్రిటిషర్స్ ఉంటారు, బ్రిటిషర్స్ అండర్లో ముఘల్స్ ఉంటారు, ముఘల్స్ మనల్ని రూల్ చేస్తారు అనమాట. సో బ్రిటిషర్స్ ముఘల్స్ ఒక్కటైనట్టే కాబట్టి అలయన్స్ అన్నారు. బట్ ఒకరి అండర్లో ఒకరు ఉన్నారు కాబట్టి సబ్సిడరీ అన్నారు. సో ఇలాంటి టర్మ్ మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం లైక్ మోడర్న్ హిస్టరీలో. ఓకేనా? సో ఇలా టాపిక్స్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు ఏన్షియంట్లో మనకి ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివే టైంలో ఎక్కువగా ఆర్కిటెక్చర్స్ ఉంటాయి కదా, సో ఆ ఆర్కిటెక్చర్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మనకి ఆర్యన్ సివిలైజేషన్ లేదా వేదిక్ సివిలైజేషన్ అని కూడా ఉందన్నమాట. సో అదే టైంలో జనపదాస్, మహాజనపదాస్ అనే టాపిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఫార్మేట్ ఏముంటుందంటే ఎన్ని జనపదాస్ ఉన్నాయి, ఎన్ని మహాజనపదాస్ ఉన్నాయి, ఇలాంటివి చూడాలి. నెక్స్ట్ బుద్ధిజంని ఎవరు ఫాలో అవుతున్నారు ఏంటి, అండ్ కమింగ్ టు ద ఎంపైర్స్. సో ఇందాకే చెప్పాను కదా మహాజనపదాస్ అనేవి ఉన్నాయని. అసలు జనపదాస్, మహాజనపదాస్ ఏంటి అంటే జనపద అంటే జన అంటే పీపుల్ అని అర్థం అనమాట. పాద అంటే ఫీట్. సో ఎక్కడైతే ప్రజలు నివసిస్తున్నారో ఆ ప్లేస్ని జనపద అంట. అండ్ స్లోగా మనకి రిసోర్సెస్ దొరుకుతాయి కదా. సో రిసోర్సెస్ దొరికినప్పుడు ఏమవుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్ జరిగినప్పుడు ఏమవుతుంది, ప్లేస్ ఎక్స్టెండ్ చేస్తుంది కదా, దాన్ని మనము మహాజనపద అంట. అండ్ ఈ మహాజనపద నుండి ఇంకా డెవలప్మెంట్ జరిగింది అనుకోండి, ఎంపైర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అలా మనకు మహాజనపదాస్ నుండి లైక్ మగధ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అండి. సో ఆ మగధ నుండి ఫామ్ అయింది తర్వాత కొన్ని ఎంపైర్స్, మౌర్య ఎంపైర్, నెక్స్ట్ గుప్తా డైనాసిటీ గురించి చదువుకుంటాం, అండ్ ఆల్సో బర్ధన్ డైనాసిటీ. ఇలా ఎంపైర్స్ అండ్ డైనాసిటీస్ గురించి ఫోకస్ చేయగలిగితే ఏన్షియంట్ అనేది కంప్లీట్ చేయగలం. ఇంకా చెప్పాలి అంటే ఏన్షియంట్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి రాజ్పుట్స్ వచ్చే వరకు కూడా మనకు ఏన్షియంట్ హిస్టరీలో టాపిక్సే ఉంటాయి. నెక్స్ట్ మెడివల్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే రాజ్పుట్స్ వచ్చినప్పటి నుండి బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చే టైం వరకు మెడివల్ టాపిక్ అనేది ఫోకస్ అవుతుంది. ఇందులో ఫస్ట్ అయితే రాజ్పుట్స్ నార్దర్న్ ఏరియాని రూల్ చేస్తారు. సో కమింగ్ టు రాజ్పుట్స్ నార్దర్న్ ఇండియాలో సో ద మోస్ట్ పవర్ఫుల్ హిందూ రూలర్స్ ఎవరు అంటే రాజ్పుట్స్ తర్వాత ఆ ఏరియాస్ని రూల్ చేసింది ఢిల్లీ సుల్తాన్స్. ఓకే, సో ఢిల్లీ సుల్తాన్ పీరియడ్ని మనము సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకుంటామండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క డైనాసిటీస్ వస్తాయి, అవన్నీ ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ముఘల్స్. ఢిల్లీ సుల్తాన్స్ తర్వాత మనకు వచ్చే టాపిక్ ఏంటంటే ముఘల్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, హిస్టరీలో ఎక్కువగా ఫోకస్ అయ్యే టాపిక్ ముఘల్స్ అనమాట. సో ఇవన్నీ నార్దర్న్ ఏరియాస్. సో ఈ ముఘల్స్ నుండి మనం డైరెక్ట్గా బ్రిటిషర్స్కి కనెక్ట్ అవుతూ మోడర్న్ హిస్టరీని చదువుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం సౌదర్న్ ఏరియాస్లో కూడా మనకు కొన్ని ఎంపైర్స్ అయితే ఉన్నాయి, లైక్ విజయనగర ఎంపైర్. ఓకేనా? సో వాటిని మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ వార్స్ కూడా జరుగుతాయి. అంటే ఆల్రెడీ చెప్పాను కదా రూలర్స్ గురించి ఫోకస్ చేయాలి అని. రూలర్స్, ట్రీటీస్ అండ్ ఈ రూలర్స్ చేసిన డెవలప్మెంట్స్తో పాటు మనము వార్స్ గురించి కూడా ఫోకస్ చేయాలి. వార్స్ అండ్ బ్యాటిల్స్ అంటే ఒకసారి యుద్ధం జరిగింది అనుకోండి దాన్ని బ్యాటిల్ అంటే, బట్ సీక్వెన్స్ ఆఫ్ బ్యాటిల్స్ జరుగుతాయి కదా దాన్ని మనము వార్స్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ పానిపట్ గురించి. ఓకేనా? దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ మోడర్న్. సో ఇందాకే చెప్పాం కదా ముఘల్స్కి కనెక్ట్ చేస్తూ బ్రిటిషర్స్ని ఫోకస్ చేస్తాము అని. అంటే దాని అర్థం ఏంటి అంటే ముఘల్స్ డౌన్ఫాల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి మోడర్న్ హిస్టరీ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. 1857 రివోల్ట్ అండ్ గవర్నర్స్ అండ్ వైస్ రాయ్స్ మీద ఫోకస్ చేయాలి. గవర్నర్స్ అన్నప్పుడు గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉంటారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉంటారు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా ఉంటారనమాట. అండ్ 1857లో ఎప్పుడైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఎండ్ అయిన తర్వాత ఆ బ్రిటిష్ క్రౌన్ రూల్ స్టార్ట్ అవుద్ది అనమాట. సో అప్పటి నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాస్త వైస్ రాయ్ ఆఫ్ ఇండియాగా మారుతాడు.
సో ఆ వైస్ రాయ్స్ ఎవరు అని కూడా చూసుకుంటారు. 1947 వరకు ఉంటారు. నెక్స్ట్ గాంధీ అనేరం. ఇందాకే చెప్పాను కదా, గాంధీ మూమెంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత కొన్ని సత్యాగ్రహాలు చేస్తారని అవన్నీ ఫోకస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఐఎన్సీ సెషన్స్, అంటే కాంగ్రెస్ ఉంది కదా, సో కాంగ్రెస్ పార్టీ అయితే ఫామ్ అయింది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీలో భాగంగా కొన్ని సెషన్స్ జరుగుతాయి అనమాట. ఆ సెషన్స్ కూడా మనం చూసుకుంటాం. నెక్స్ట్ హిస్టరీ అయితే చూసాం కదా. ఇప్పుడు పాలిటీలో మనం ఏం ఫోకస్ చేయాలి చూద్దాం. ఆబ్వియస్లీ పాలిటీ అందులో ఫస్ట్ గుర్తొచ్చేది కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. అవేంటి అంటే జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్. సో జ్యుడిషియల్ అంటే జ్యుడిషియరీ పరంగా లైక్ కోర్ట్స్ ఉంటాయి కదా, వాటి పరంగా అనమాట. ఎగ్జిక్యూటివ్ అంటే అఫీషియల్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉంటాయి కదా, వాటిని. అండ్ నెక్స్ట్ లెజిస్లేటివ్ అన్నప్పుడు పార్లమెంట్, అలానే అసెంబ్లీ. సో వీటి పరంగా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని లెజిస్లేటివ్ పరంగా డివైడ్ చేస్తాం. సో కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తామండి. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ అయ్యే టైంలో మనం చూడాల్సింది ఏంటి అంటే కాన్స్టిట్యూషన్లో 448 ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ మనం 25 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మన బుక్ ఎలా అయితే ఉంటుందో బుక్లో ఏం చేస్తాం, ఒక్కొక్క టాపిక్ని సబ్ డివైడ్ చేస్తూ ఉంటాం కదా, అలానే కాన్స్టిట్యూషన్లో కూడా మనకి టాపిక్స్ అనేది సబ్ డివైడ్ అవుతాయి అన్నమాట. అలా డివైడ్ అయిందే 25 పార్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంటాయి, 12 స్కెడ్యూల్స్ అయితే ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ వీటి గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇవి బేసిక్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, 12 స్కెడ్యూల్స్ ఉంటాయి, 25 పార్ట్స్ ఉంటాయి, అండ్ 448 ఆర్టికల్స్ అయితే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ఆర్టికల్స్, కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటిని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. లైక్ ఆర్టికల్ 14 అవ్వచ్చు, ఆర్టికల్ 19 అవ్వచ్చు. ఓకే, సో ఇలాంటి ఆర్టికల్స్, ఇంకా ఆర్టికల్ 17 అవ్వచ్చు, అన్టచబిలిటీకి సంబంధించిన ఆర్టికల్ అని, ఇలాంటివి ఎక్కువగా ఫోకస్ చేయండి. ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అని. అలానే ప్రెసిడెంట్ రూల్కి సంబంధించిన ఆర్టికల్స్. సో మనకి 352, 356 అండ్ 360 3 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి. వాటిని కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఆర్టికల్ 370, రీసెంట్గా ఆర్టికల్ 370 వచ్చి చాలా న్యూస్ అయితే వచ్చాయి కాబట్టి వీటిని కూడా మనము బాగా ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా స్కెడ్యూల్స్ అన్నాను. ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి? 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఇండియా అంటే యాక్చువల్ చెప్పాలి అంటే మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు 12 స్కెడ్యూల్స్ లేవండి, 8 స్కెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 1949లో కాన్స్టిట్యూషన్ ఏర్పాటు అవుతూ ఉంది కదా, సో అఫీషియల్గా మన ముందుకు వచ్చింది 1950 జనవరి 26. బట్ 1949కి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదా, అప్పటికి ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయంటే 8 స్కెడ్యూల్స్ ఉన్నాయి. బట్ స్లోగా కాన్స్టిట్యూషన్లో కొన్ని చేంజెస్ని చేసి తర్వాత 4 స్కెడ్యూల్స్ని యాడ్ చేస్తాం. అలా మనకి ఇప్పుడు ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయంటే 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్ 105 అమెండ్మెంట్ అనమాట. సో ఈ 105 అమెండ్మెంట్ బీసీకి రిలేటెడ్గా ఉంటుంది. సో వాటిని చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే 102nd అమెండ్మెంట్ కూడా ఉంది. ఆ అమెండ్మెంట్ ద్వారా మనకి ఒక ఆర్టికల్ని యాడ్ చేశారు, ఆర్టికల్ 338B. ఇట్స్ రిలేటెడ్ టు నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. ఓకే, సో ప్రీవియస్గా 338A ఉన్నాయి. ఇవి వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, అండ్ 338B వచ్చి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. ఇలాంటి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అయితే చూసుకోవాలి. అసలు అమెండ్మెంట్ అంటే ఏంటి అంటే చిన్న చిన్న చేంజెస్ చేస్తాం కదండి, ఆ చేంజెస్ని మనము అమెండ్మెంట్ అంటుంది. అంటే ఆల్రెడీ ఉన్న కాన్స్టిట్యూషన్లో కొన్ని అప్డేట్స్ చేస్తున్నాం, కొన్ని చేంజెస్ చేస్తున్నాం. ఈ చేంజెస్తో భాగంగా కొన్ని ఆర్టికల్ని యాడ్ చేస్తున్నాము. ఓకే, వాటినే మనము అమెండ్మెంట్ అంటున్నాం. అలానే అమెండ్మెంట్ 61 అనేది కూడా మన ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈ అమెండ్మెంట్లో ఏమైంది, ప్రీవియస్గా మన ఓటింగ్ ఏజ్ 21 ఉంటే 18కి తగ్గించింది. ఇలాంటి అమెండ్మెంట్స్ని బాగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ డిపిఎస్పి అంటున్నాను, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఇందులో ఏముంటాయి అంటే ఒక స్టేట్ రూల్ చేయాలి అన్నప్పుడు
ఏం పాటించాలి, ఏం పాటించకూడదు. అంటే ఇన్ సింపుల్ వాట్ ఎగ్జాక్ట్లీ ద స్టేట్ షుడ్ డూ అండ్ వాట్ ఇట్ షుడ్ నాట్ డూ. ఇదే మన డిపిఎస్పి అనమాట. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ మనకు అందరికీ తెలిసిందే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇట్స్ అ బారోడ్ కాన్స్టిట్యూషన్. అంటే మనం ఏం చేసినాము, మనకి నచ్చినవన్నీ కూడా లైక్ యుఎస్ నుండి, యూకే నుండి, ఓకే, లేదా ఐర్లాండ్ నుండి, జర్మన్ నుండి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుండి మనకి నచ్చినవి మనం బారో చేసుకున్నాం, అంటే తీసుకున్నాం. కాబట్టి వీ కెన్ సే దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ బారోడ్ కాన్స్టిట్యూషన్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అండ్ ఎప్పటి నుండి ఇది అవైలబుల్గా ఉంది అంటే 26 నవంబర్ 1949. అండ్ అఫీషియల్గా మన ముందుకు వచ్చింది 26 జనవరి 1950. ఓకే, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఎకనామిక్స్ గురించి డిస్కస్ చేసాం. చాలామందికి ఎకనామిక్స్ అయితే భయం అయితే ఉంటుందండి. కానీ ఎకనామిక్స్ని కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ ప్రిపేర్ అయితే కొంచెం మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఎకనామిక్స్లో బిజినెస్ ఓరియంటెడ్ రీసెంట్ అప్డేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇందులో మనం ఎక్కువగా ఫోకస్ చేసేది 5 year plans. 5 year plans గురించి అయితే చూసుకోండి. అండ్ ఇంకా చెప్పాలి అంటే 1951లో జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారు అంటే ప్లానింగ్ కమిషన్ని స్టార్ట్ చేశారు. సో 2015 వరకు కూడా దాన్ని ప్లానింగ్ కమిషన్ అనే పిలిచాం. కానీ 2015లో ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి ఏమని రీప్లేస్ చేశామంటే నీతి ఆయోగ్. సో ప్రజెంట్ నీతి ఆయోగ్ అని మాత్రమే పిలవగలము, ప్లానింగ్ కమిషన్ అని కాదనమాట. నెక్స్ట్ ఇన్కమ్ మెజర్ మెథడ్. ఇందులో మనకి జీడిపి అండ్ జిఎన్పి గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని, అలానే జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. సో ఇలా అబ్రివేటెడ్ ఫార్మ్స్ కూడా చూసుకోండి, ఎందుకంటే అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో జీడిపి అంటే ఏంటి, సో ఎకానమీ సైజ్ ఎంత ఉంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చూడండి, దాన్నే మనం ఏమంటాము జీడిపి అంటాం. అంటే ఎకానమీ సైజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అసలు మన ఎకానమీ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతుంది, మంచిగా వెళ్తుందా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నిటినీ మనకి తెలిసేలాగా చేసేదే జీడిపి అనమాట. నెక్స్ట్ ఆర్బీఐ అండ్ మానిటరీ పాలసీ టర్మ్స్ అనమాట. సో వీటి గురించి కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే మనీ సప్లై ఉంటుంది కదా, మన మొత్తం కంట్రీకి సంబంధించిన మనీ సప్లై, సో వాటికి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేటివన్నీ కూడా ఈ టాపిక్లోనే డిస్కస్ చేసుకుంటాం. అందుకే చెప్తున్నాం కదా మానిటరీ పాలసీ అంటాం, అంటే కంప్లీట్లీ మనీ ఓరియంటెడ్ అనమాట. సో మనీ ఓరియంటెడ్ ఏమన్నా పాలసీస్ తీసుకొచ్చినా కూడా ఈ టాపిక్లోనే మనం చదువుకుంటాం. నెక్స్ట్ బడ్జెట్. ఎకానమీ అంటూనే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక 2 topics, బడ్జెట్, ఎకనామిక్స్ సర్వే. ఈ 2 మాత్రం ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి. సో బడ్జెట్ అన్నప్పుడు రీసెంట్ బడ్జెట్ చూడండి. ఓకే, 2023-24కి సంబంధించిన బడ్జెట్ని ఫోకస్ చేయండి. ఇందులో ఏముంటాయి అంటే అసలు మనకు ఎంత ఇన్కమ్ ఉంది అండ్ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఫర్ సపోజ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి శాలరీస్ యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా. సో ఎంత ఇన్కమ్ ఉంది, ఎక్స్పెన్సెస్ ఏమవుతున్నాయి, ఇవన్నిటినీ టాలీ చేసి ఫైనల్గా మనకి ఇంకా అమౌంట్ ఏమైనా మిగులుతూ ఉందా ఏదో తక్కువ వస్తుందా, ఇదంతా కూడా క్యాల్కులేట్ చేయడమే బడ్జెట్ అంటారు. ఓకే, అండ్ సమ్ టైమ్స్ టెంపరీ బడ్జెట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు, అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఎకనామిక్స్ సర్వే. సో ఎకనామిక్స్ సర్వే అన్నప్పుడు ఇయర్ మొత్తానికి సంబంధించి యాన్యువల్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, సో వాటినే మనం ఏమంటాము అంటే ఎకనామిక్ సర్వే అంటాం అనమాట. నెక్స్ట్ కామన్ ఫినాన్షియల్ టర్మ్స్, అంటే లైక్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లేదా ఫిక్స్డ్ అసెట్స్, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ. సో జాగ్రఫీ అంటే ఇందాకే చెప్పాను కదా మనం స్టార్టింగ్లోనే, జీకే ఓరియంటెడ్లో ప్రిపేర్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది అని. సో ఫస్ట్ మనము ఇండియా మ్యాప్ గురించి ఒక ఐడియా అయితే ఉండాలండి. సో జాగ్రఫీలో మనం దేన్ని ఫోకస్ చేయాలి, ఇండియా మ్యాప్. ఎందుకు ఇండియా మ్యాప్తో మనకేం సంబంధం ఎగ్జామ్లో అంటే అట్లీస్ట్ ఇండియా మ్యాప్ చూస్తే ఏ ప్లేస్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది, రివర్స్ ఎక్కడి నుండి ఎక్కడికి ఫ్లో అవుతున్నాయి, రైల్వేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అవుతున్నాయి, అండ్ ఏ ఏరియాస్లో మౌంటైన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి చెప్పే ఒకే ఒక్క కాన్సెప్ట్ మ్యాప్స్.
కాబట్టి మ్యాప్స్ బాగా చూసుకోండి. అందులో బౌండరీస్, సో ఎలాంటి మినరల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ బౌండరీస్ అన్నాను కదా. సో ఎలాంటి బౌండరీస్ అంటే ఇండియాకి కనెక్టెడ్లో ఎవరింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ బౌండరీస్ అన్నిటినీ చూసుకోండి. అండ్ బాగా చెప్పేది ఏంటి అంటే ఇండియా షేర్స్ ఇట్స్ ల్యాండ్ బోర్డర్స్. ఎన్ని కంట్రీస్తో షేర్ చేసుకుంటుంది? 7 కంట్రీస్తో షేర్ చేసుకుంటుంది. అవేంటి అంటే చైనా, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మ్యాన్మార్. సో వీటిని మనము నైబరింగ్ కంట్రీస్ అని కూడా అంటామండి. నైబరింగ్ అంటే ఏంటి అంటే మనకి అటాచ్డ్గా పక్కనే ఉండే కంట్రీస్ అనమాట. నెక్స్ట్ మినరల్ రిసోర్సెస్. సో మినరల్స్ని మనము 2 వేస్గా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అంటే బయటికి తీయచ్చు. ఎలా అంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్, అండర్ గ్రౌండ్ మైనింగ్ అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని మేజర్గా మినరల్ ఎక్స్ట్రాక్ట్ కార్పొరేషన్స్ కూడా ఉన్నాయి. సో ఎక్కడుంది అంటే ఆ ప్లేస్ని ఫోకస్ చేయండి. ఓకే, ఆ కార్పొరేషన్ ఏంటి అండ్ ఎక్కడుంది ఇది మాత్రమే, అంటే ఒక లిస్ట్ అవుట్ లాగా చూసుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు జార్జికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది, ఎక్కడుంది అంటే కల్కట్టా. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ డెహ్రాడూన్. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్. సో ఇలా ప్లేస్ ఫోకస్ చేస్తూ ఆ లిస్ట్ అవుట్ అనేది ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ నేషనల్ పార్క్స్, అలానే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, టైగర్ రిజర్వ్. సో ఇవన్నీ కూడా సమ్హౌ మీకు జీకే ఓరియంటెడ్ టాపిక్స్ కూడా అంటే జాగ్రఫీలో మనము జీకే ఓరియంటెడ్గా కంబైన్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో నేషనల్ పార్క్స్ అన్నాము, మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది తెలంగాణ, ఎక్కడ కిన్నెరసాని, నెక్స్ట్ జువాలజికల్ పార్క్, అలానే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏపీ ఏమి శ్రీ వెంకటేశ్వర, నాగార్జున సాగర్. ఇలా మనకి డిఫరెంట్ జోన్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైగర్ రిజర్వ్ అన్నారు. సో టైగర్ ఈజ్ ఇండియన్ నేషనల్ యానిమల్, మనందరికీ తెలిసిందే. అలానే ఎక్కడుంది? అమ్రాబాద్లో ఉందన్నమాట. కమింగ్ టు తెలంగాణ, టైగర్ రిజర్వ్ తెలంగాణలో ఎక్కడుంది అంటే అమ్రాబాద్. అదే ఏపీలో ఎక్కడుంది అంటే నాగార్జున సాగర్లో ఉంది. నెక్స్ట్ రివర్స్ అండ్ ట్రిబ్యూట్స్. సో ఖచ్చితంగా జియోగ్రఫీ అంటేనే మనకు గుర్తొచ్చేది రివర్స్. సో హార్డ్లీ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఒక 10 రివర్స్ ఉంటాయండి. ఎన్ని రివర్స్ ఉన్నా మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే మహా అంటే ఒక 10 ఉంటాయి. సో ఆ 10 రివర్స్ ఎక్కడి నుండి ఎక్కడికి ఫ్లో అవుతుంది, లెంత్ ఎంత ఉంది, ఏ స్టేట్స్ కవర్ చేస్తున్నాయి, వాటికి ఏమన్నా ట్రిబ్యూటరీస్ ఉందా, అండ్ అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందా, అరేబియన్ సీలో కలుస్తుందా, ఇలాంటివి ఒక 5 to 6 పాయింట్స్ని కవర్ చేసుకోండి ప్రతి రివర్కి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు గోదావరి రివర్ ఉంది. సో గోదావరి రివర్కి ట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఏవి మంజీరా, బిందుసారా, సో ఇలా ప్రాణగీత, ఇంద్రావతి, ఇలాంటి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. సో అలాంటివి మనం చూసుకోం, ఏవేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్లో అవుతుంది, లెంత్ ఎంత ఉంది, నెక్స్ట్ ఏ స్టేట్స్ కవర్ అవుతున్నాయి, అలానే ఇంకా అరేబియన్ సీలో కలుస్తున్నాం, లేదు అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నాం, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రాప్స్. సో ఆబ్వియస్లీ అగ్రికల్చర్ అంటే మనం ఫోకస్ చేయాల్సింది క్రాప్స్ గురించి. ఇక్కడ మనకి ఖారిఫ్ క్రాప్స్ ఉంటాయి, రాబీ క్రాప్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఖారిఫ్ క్రాప్స్కి ఎగ్జాంపుల్స్ మనం మెయిజ్, మిల్లెట్, కాటన్, వీటన్నిటిని చెప్పచ్చు. ఇంకా చెప్పాలి అంటే మన్సూన్ సీజన్ ఉంటుంది కదా, ఆ సీజన్లో పండే క్రాప్స్ని మనం ఖారిఫ్ క్రాప్స్ అంటాం. ఓకే, అలానే స్ప్రింగ్ సీజన్లో ఏదైతే ఉందో, అంటే స్ప్రింగ్ అంటే నథింగ్ బట్ రాబీ అని, ఓకేనా. సో ఇది ఎక్కువగా వింటర్ సీజన్లో పండిస్తారు. అలానే పంట చేతికి వస్తుంది అంటాం కదా, అంటే హార్వెస్టింగ్. సో హార్వెస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తాము అంటే స్ప్రింగ్ సీజన్ అనమాట. కాబట్టి రాబీ అంటే స్ప్రింగ్ అనే అర్థం గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్ప్రింగ్ సీజన్లో పంట చేతికి వస్తుంది కాబట్టి వీటిని మనం ఏమంటాం, రాబీ క్రాప్స్. సో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వీట్, గ్రామ్ లేదా మస్టర్డ్, ఇలాంటివన్నీ కూడా మనకి రాబీ క్రాప్స్ అవుతాయి. నెక్స్ట్ రామ్సర్ సైట్స్ అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని జీకే ఓరియంటెడ్ కూడా చూసుకోవచ్చు. ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ ఎప్పుడు సైన్ చేశారంటే 2 ఫిబ్రవరి 1917లో. ఇక్కడ రామ్సర్, ఓకేనా. సో ఇక్కడ ఎన్ని సైట్స్ ఉన్నాయి రామ్సర్ సైట్స్ ఇండియాలో అంటే 75 ఉన్నాయండి. అండ్ ద లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఏది అంటే సుందర్బన్ వెట్లాండ్. ఇది అరౌండ్
4230 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. ఎక్కడ? వెస్ట్ బెంగాల్. మరి స్మాలెస్ట్ అంటే లార్జెస్ట్ చదివినప్పుడు స్మాలెస్ట్ కూడా చూసుకోవాలి కదా. స్మాలెస్ట్ వచ్చేసి వెట్లాండ్ కాంప్లెక్స్. ఇది వచ్చేసి జస్ట్ 0.2 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే కవర్ చేస్తుంది. ఎక్కడ? తమిళనాడులో. నెక్స్ట్ లెట్స్ గో విత్ సైన్స్. సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అయితే ఉంటుంది. సో ఫిజిక్స్లో మనము ఎస్ఐ యూనిట్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఐ అంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని చెప్తాము. సో ఇక్కడ మనము ఏంటి, లెంత్ అంటే లెంత్ని మనం మీటర్స్ చూస్తాం కదా. మీటర్స్ యొక్క డినామినేషన్ ఏంటి? ఎంతో మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అదే టైం అనుకోండి, సెకండ్స్ అని ఉంటుంది. ఓకే. ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్స్, టెంపరేచర్ కెల్విన్, మాస్ కిలోగ్రామ్స్ అంటే కేజీ అని, గ్రామ్స్ అని ఇలా రిప్రజెంట్ చేస్తుంటాం కదా. వాటిని మనం ఏమంటామంటే ఎస్ఐ యూనిట్స్ అంటున్నాడు. ఓకే. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫర్ సపోజ్ మనం టెంపరేచర్ మెజర్ చేయాలి. టెంపరేచర్ మెజర్ చేయాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటి? థర్మోమీటర్ కావాలి. అదే లెంత్ మెజర్ చేయాలి, ఖచ్చితంగా మనకి ఏం కావాలి? సో స్క్రీవ్ గేజ్ ఇలాంటివి కావాలి. అదే ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఏవైతే ఉన్నాయో, అంటే మన బాడీలో కొన్ని ఇంటర్నల్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఎగ్జామిన్ చేయాలి అంటే ఎండోస్కోప్. ఓకే. ఇలా మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉంటాయండి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనము చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెన్షన్స్. సో ఆబ్వియస్లీ చాలా ఇన్వెన్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఫర్ సపోజ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పామనుకోండి. గ్రీన్ రెవల్యూషన్ ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ రామన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు, సివి రామన్. బ్లాక్ హోల్స్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. క్రెస్కోగ్రాఫ్ జగదీష్ చంద్రబోస్. ఇలా ఇన్వెన్షన్స్ ఎవరు చేశారు అండ్ ఆ ఇన్వెన్షన్ ఏంటి, ఇలా ఒక లిస్ట్ అవుట్. నెక్స్ట్ ఫార్ములాస్ చూసుకోవాలి. లైక్ వెలాసిటీ అంటే తెలుసు కదా, డిస్ప్లేస్మెంట్ బై టైము. అలానే మనం నార్మల్గా చెప్పాలి అంటే ఎఫ్ ఈక్వల్స్ టు ఎంబీ అంటే ఏంటి? ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఇలాంటి ఫార్ములాస్ చూసుకోగలిగితే ఏదన్నా లైక్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫేమస్ థియరీస్. సో థియరీస్ అంటే ఫిజిక్స్ అంటే ఆబ్వియస్గా మనకు గుర్తు రావాల్సింది క్వాంటమ్ థియరీ, అలానే థర్మోడైనమిక్స్, రిలేటివిటీ ఇలాంటి థియరీస్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ అంటూనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కెమికల్ నేమ్స్ ఉంటాయి అండ్ ద పీరియాడిక్ టేబుల్ ఉంది అని. సో కెమికల్ నేమ్స్ అంటున్నాము. ఫర్ సపోజ్ వాషింగ్ సోడాని ఏమంటాము? సోడియం కార్బోనేట్ అంటాం. అదే బేకింగ్ సోడాని సోడియం బైకార్బోనేట్. ఇవి రెండో నీట్గా చూసుకున్నాను. చాలామంది వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా ఈ రెండింటిని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఈవెన్ సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ పెద్ద డిఫరెన్స్ లేదు కదా అన్నట్టు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ రెండు చూసుకోండి. నెక్స్ట్ టేబుల్ సాల్ట్ అంటే కామన్ సాల్ట్ కదా, దాన్ని మనము సోడియం క్లోరైడ్ ఉంటాం. జిప్సమ్ అంటే కాల్షియం సల్ఫేట్. ఇలా కొన్ని కెమికల్ నేమ్స్ అయితే ఉంటాయండి, అవి చూసుకోవాలి. నెక్స్ట్ పీరియాడికల్ టేబుల్. సో పీరియాడికల్ టేబుల్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. పీరియాడిక్ టేబుల్ ఎన్ని ఎలిమెంట్స్? 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్, మనకు పెద్ద టఫ్ ఉండద్దు, ఈజీగా అడగాలి అంటే జనరల్గా మన పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అడిగిస్తుంది. సో ఎన్ని ఉన్నాయి? 118 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ అలాయ్స్. సో అలాయ్స్ అంటే ఏంటి? సో జనరల్గా గుర్తుపెట్టుకోండి, లైక్ 2 or more ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని కానీ మిక్స్ చేస్తే అండ్ అందులో ఒక్కటైనా ఖచ్చితంగా మెటల్ ఉండాలి. ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ని కానీ మనము మిక్స్ చేసాము అనుకోండి అండ్ అందులో ఖచ్చితంగా ఒకటి మెటల్ అయితే ఉండాలన్నమాట. అలాంటి సినారియో ఉంటే దాన్ని మనం ఏమంటాం? అలాయ్ అంటాం. సో మనకి కెమిస్ట్రీ పరంగా థియరీ టైప్ క్వశ్చన్ అయితే ఇలానే అడుగుతూ ఉంటారు. ఏంటి అంటే వాట్ ఈజ్ మెన్ బై అలాయ్? సో అలాయ్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ 2 or more ఎలిమెంట్స్. ఇందులో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒకటి మెటల్ ఉండాలనుకుంటా. సో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు బ్రాస్ ఉంది. సో ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ లేదా ఇట్స్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. ఓకే, అంటే కాపర్ జింక్ ఈ రెండింటి మిక్స్చరే మనకి బ్రాస్ అనమాట. లేదు కాపర్ అండ్ టిన్ ఉంది, సో వీటి మిక్స్చర్ బ్రాంజ్. ఓకే, సో ఇలా అలాయ్స్ అనేది ఫామ్ అవుతాయి. నెక్స్ట్
సో కెమిస్ట్రీలో మనకి కొన్ని ఇంపార్టెంట్ లాస్ అయితే ఉన్నాయి. సో ఆ లాస్ గురించి కూడా మనం చూసుకోవచ్చు అంతే. ఓకే, సో మనకి కన్జర్వేషన్ ఆఫ్ మాస్ దానికి సంబంధించి లా ఉంది. థర్మోడైనమిక్స్కి సంబంధించి లాస్ ఉన్నాయి. సో అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటి? సో ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ అవుతుంది. అది ఎలా కన్వర్ట్ అవుతుంది? దట్ ఈస్ విత్ హీట్ ఆర్ వర్క్. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఎండలో ఉన్నావు లేదా వేడి దగ్గర ఉన్నావు, ఆబ్వియస్లీ నీ ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అలానే నువ్వు ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నావు. సో ఇలాంటి టైంని మనం ఏమంటున్నామంటే లా ఆఫ్ థర్మోడైనమిక్స్ థియరీ చూసుకోము. ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వన్ ఫార్మ్ ఫ్రమ్ అనదర్. ఓకే, నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అన్నారు. సో ఇక్కడ మాస్ అనేది క్రియేట్ అవ్వదు, డెస్ట్రాయ్ కూడా అవ్వదు. అంటే అసలు క్రియేట్ చేయము, డెస్ట్రాయ్ కూడా చేయదు. ఓకేనా? నెక్స్ట్ అవోగాడ్రోస్ లాస్ అంటాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్ టెంపరేచర్ ఉంటుంది, సేమ్ ప్రెషర్ ఉంటుంది, అండ్ ఆల్సో సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి అని చెప్పచ్చు. అంటే టెంపరేచరు, ప్రెషరు, మాలిక్యూల్స్ ప్రతిదీ కూడా ఈక్వల్గా ఉంటుంది. చూడండి, దాన్ని మనం ఏమంటాము? అవోగాడ్రోస్ లాస్ అంటాం. నెక్స్ట్ బాయిల్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రెషర్, వాల్యూమ్ అండ్ ద టెంపరేచర్ ఆఫ్ గ్యాస్. సో వీటి రిలేషన్షిప్ని చెప్పేదే బాయిల్స్. నెక్స్ట్ లెట్స్ గో విత్ బయాలజీ. సో బయాలజీ అంటూనే మనకు వచ్చే క్వశ్చన్స్ ఖచ్చితంగా డిసీజ్ మీదనే ఉంటాయి అన్నమాట. సో ఆబ్వియస్లీ డిసీజెస్ అంటూనే మనకి హెరిడిటరీ ఉంటాయి అండ్ జనరల్గా మనం తెచ్చుకునేటివి కూడా ఉంటాయి. సో హెరిడిటరీ అన్నప్పుడు మన పేరెంట్స్ ద్వారా లేదా మన గ్రాండ్ పేరెంట్స్ ద్వారా మనకు వచ్చి ఉండొచ్చు అనమాట. సో వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, అంటే హార్మోనల్ చేంజెస్ అవ్వచ్చు లేదా పాస్ ఆన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, బట్ ఇట్స్ అంటే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వాటి నుండి వచ్చిన వాటిని హెరిడిటరీ డిసీజెస్ అంటూ. అక్వైర్డ్ అంటే జనరల్గా ఏదైనా వైరస్ ఫామ్ అవ్వడం వల్ల, అంటే మలేరియా కావచ్చు. మలేరియా ఏం జరుగుద్ది? జనరల్ ఒక వైరస్ ద్వారా. ఓకే, ఫీవర్ వస్తూ ఉంటుంది, కోల్డ్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ జనరల్ అక్వైర్డ్ డిసీజెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ అక్వైర్డ్లో కూడా మనకి నాన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ అన్నాము. ఫర్ సపోజ్ కోల్డ్ వచ్చింది, సో కోల్డ్ లేదా కాఫ్, ఆబ్వియస్లీ జనరల్గా మనం వింటూనే ఉంటాం కదా, లైక్ కాఫ్ ఏదైనా ఉంది అనుకోండి, సో కొంచెం దూరంగా ఉండండి, ప్రికాషన్స్ తీసుకోండి. అది కంటాజియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వదు. ఎగ్జాంపుల్ మనకి కరోనా. సో కరోనా ఏమైంది? ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవుతూనే ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. సో అలాంటివి మనం ఏమంటాము? ఇన్ఫెక్షన్స్ అంటాం. ఫర్ సపోజ్ బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నాయి. సో వాటిని మనము నాన్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పచ్చు. ఎందుకు? సో అవి ఒకరి నుంచి ఒకరికి రావు కాబట్టి నాన్ ఇన్ఫెక్షన్స్ అనమాట. నెక్స్ట్ విటమిన్స్ గురించి కూడా చూసుకోండి. సో విటమిన్స్ మనకి ఫ్యాట్ సాల్వబుల్ ఉంటాయి, వాటర్ సాల్వబుల్ ఉంటాయి. సో ఫ్యాట్ సాల్వబుల్ వచ్చేసి మనకి విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఇలాంటివన్నీ కూడా ఫ్యాట్ సాల్వబుల్ విటమిన్స్ అవుతాయి. మరి వాటర్ సాల్వబుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే విటమిన్ బి అండ్ విటమిన్ సి. సో విటమిన్స్ గురించి కూడా, అంటే విటమిన్ ఏ అంటే ఏంటి, సో ఎలాంటి ఫ్రూట్స్లో ఉంటాయి ఏంటి, ఇలాంటివన్నీ కొంచెం డీటెయిలింగ్ తెలుసుకోండి. నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ గురించి కూడా చూసుకోండి, అండ్ ఆల్సో ద సిస్టమ్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. సో సిస్టమ్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటే ఆబ్వియస్లీ మనకి ఏమేమి ఉంటాయి? లైక్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, యూరినరీ, బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్, రెస్పిరేటరీ. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. సో బ్లడ్ సర్క్యులేషన్ అంటున్నాం, వెంటనే బ్లడ్ గ్రూప్స్ కూడా చూసుకుంటాం. సో బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సో రిసెప్టర్ ఇది, సో ఏ బ్లడ్ గ్రూప్ దేనికైతే సెట్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ లైక్ ఏ పాజిటివ్ ఉంది, ఏ నెగిటివ్ ఉంది, ఏబి పాజిటివ్ ఉంది. సో వీటి గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ దగ్గర. సో ఫెస్టివల్స్ అంటూనే మనకైతే చాలా హ్యాపీగానే ఉంటుంది, బట్ ఆ ఫెస్టివల్స్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఫెస్టివల్స్ మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. సో వాటి గురించి కూడా చూసుకోండి. అంటే ఎలాంటివి? ఫర్ సపోజ్ నేషనల్ ఫెస్టివల్స్ ఉన్నాయి. నేషనల్ ఫెస్టివల్స్ అంటే మన క్యాలెండర్లో చూస్తూనే ఉంటాం, నేషనల్ ఫెస్టివల్స్ అని లేదా జనరల్ ఫెస్టివల్స్ అని చెప్పి. ఇక నేషనల్ అన్నప్పుడు ఏమొస్తాయి? ఇండిపెండెన్స్ డే
లేదా రిపబ్లిక్ డే, గాంధీ జయంతి ఇలాంటివన్నీ నేషనల్ ఫెస్టివల్స్ అన్నమాట. నెక్స్ట్ రిలీజియస్ అన్నప్పుడు మన కల్చర్ని బేస్ చేసుకొని, మన రిలీజియన్ని బేస్ చేసుకొని మనం ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఎలాంటివి లైక్ దీవాలి, హోలీ, రంజాన్ అయితే ముస్లిమ్స్ చేసుకుంటారు, క్రిస్టియన్స్ చేసుకుంటారు. ఇలా రిలీజియస్ వైజ్ అంటే రిలీజియన్ వైజ్ ఫెస్టివల్స్ ఉంటాయి. నెక్స్ట్ సీజనల్ అన్నప్పుడు పంటలు పండిస్తారు ఇట్లా అని చెప్పి మనకి చాలా ట్రెడిషన్స్ ఉన్నాయి, నమ్మకాలు కూడా ఉన్నాయి. సో అలాంటి కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి. అవేంటి అంటే సంక్రాంతి ఫెస్టివల్ అన్నమాట. సో ఇవి ఫెస్టివల్స్ని కూడా మనము చూసుకోవాల్సి. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో 2015లో అరౌండ్ 195 నేషన్స్ యునైటెడ్ నేషన్స్తో ఒక అగ్రిమెంట్కి వచ్చింది, అంటే ఒక డెసిషన్కి. సో ఆ డెసిషన్ ఏంటి అంటే, సో వాళ్ళంతా కలిసి వరల్డ్ని బెటర్గా అయ్యేలాగా చేంజెస్ చేస్తాము. సో అదేంటి అంటే దే కెన్ చేంజ్ ద వరల్డ్ ఫర్ బెటర్, అంటే వరల్డ్ ఇంకా బెటర్గా ఉండేలాగా వాళ్ళు చేంజెస్ చేస్తారు అని చెప్పారు. ఎన్ని నేషన్స్ మా? 195 నేషన్స్. ఏ ఇయర్లో? 2015. ఓకే, సో ఇదంతా కూడా మనం చూసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సెన్సస్. సో సెన్సస్ అంటే మనకి తెలిసిందే కదా, మన పాపులేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇందులో ఏంటి అంటే ప్రజెంట్ డెత్ రేట్ ఎంత ఉంది, లేదా ఎంత పాపులేషన్ ఉంది, నెక్స్ట్ లిటరసీ రేట్ ఎంత ఉంది, సెక్స్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంతమంది మేల్స్కి ఎంతమంది ఫీమేల్ ఉన్నారు. ఓకే, ఇవంతా కూడా మనకి ఎక్కడ యాడ్ అవుతుంది అంటే సెన్సస్లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ డాన్సెస్ అండ్ డాన్సర్స్, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్. ఇక్కడ ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అదేంటి అంటే, సో డాన్స్ ఫామ్ ఏమిటి, ఏ స్టేట్లో డ్యాన్స్ చేస్తారు, అండ్ ఆ డాన్సర్. ఓకే, అంటే ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ, ఓకే ఇలా స్టేట్స్ ఉన్నాయి. ఏ స్టేట్ ఏ డాన్స్ని ఫాలో అవుతుంది, అండ్ అవి క్లాసికల్, ఫోకా, ఇలా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోగలిగితే లాస్ట్ మినిట్లో ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మనకి డ్యాన్స్ ఫామ్స్ అన్నప్పుడు క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి, ఫోక్ డాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఫోక్ డాన్సెస్ అన్నప్పుడు మనకి ఒక లోకల్ ట్రెడిషన్ నుండి అది ఫామ్ అయ్యి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మ్యూజిషియన్స్. సో ఒక ఇన్స్ట్రుమెంట్ అంటూనే ఖచ్చితంగా ఆ ఇన్స్ట్రుమెంట్ సంబంధించి ఒక మ్యూజిషియన్ గుర్తొస్తారన్నమాట. అలా గుర్తొచ్చే మ్యూజిషియన్ గురించి మనము లిస్ట్ అవుట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ తబలా ఉంది, తబలా అంటూనే మనకు గుర్తొచ్చే పర్సన్ ఎవరు? జాకర్ హుస్సేన్. మృదంగం ఉంది, మృదంగం అంటూనే వి రాఘవన్ గారు గుర్తొస్తుంది. నెక్స్ట్ సితార్, పండిట్ రవిశంకర్ గారు గుర్తొస్తుంది. ఇలా ఇన్స్ట్రుమెంట్ ఏది అండ్ ఆ మ్యూజిషియన్ ఎవరు అనే లిస్ట్ అవుట్ మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్. కమింగ్ టు బుక్స్ అండ్ ఆథర్స్, ఏవైనా రీసెంట్గా బాగా ఫేమస్ అయిన బుక్స్ ఉంటాయి కదా, అలాంటి బుక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఒక బుక్ అయితే ఉండండి, ఇది చాలా ఓల్డ్ బుక్, బట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఎందుకంటే ఒకనొక టైంలో ఇది బాగా ఫేమస్ అయింది కాబట్టి. దట్ ఈస్ అన్టు దిస్ లాస్ట్ అనమాట. జాన్ రస్కిన్ రాశారు అన్టు దిస్ లాస్ట్ అనే బుక్. ఓకే, సో ఆ బుక్ని మహాత్మా గాంధీ ట్రాన్స్లేట్ చేశారు గుజరాతీ లాంగ్వేజ్లో. అండ్ ఏం పేరుతో అంటే సర్వోదయ అనే పేరుతో ఆ బుక్ని ట్రాన్స్లేట్ కూడా చేశాను. సో సర్వోదయ అంటే ఇట్స్ నథింగ్. సర్ అంటే ఏంటి? అందరూ అని. ఓదయ అంటాం అంటే ఉదయం అంటే ఏంటి? అందరూ బాగుండాలి అని. ఇట్ మీన్స్ అట్ ఎవ్రీవన్ షుడ్ బి డెవలప్, అందరూ బాగుండాలి, బాగా డెవలప్ అవ్వాలి అనే మీనింగ్తో వచ్చిన బుక్కి సర్వోదయం. ఇలా బాగా రికగ్నైజ్ అయిన బుక్స్ ఏవైనా ఉంటే అవి అండ్ ఆథర్స్ ఎవరు అనేది చూసుకోండి. ఓకే, ఫర్ సపోజ్ అంతఃశాస్త్రాన్న కౌటిల్య. ఓకే, నెక్స్ట్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మహాత్మా గాంధీ. గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్ బిల్ గేట్స్. సో ఇలా బుక్స్ ఏవి అండ్ ఆథర్ ఎవరు. అండ్ ఒక్కోసారి ఈ బుక్కి సంబంధించిన ఆథర్స్కి అవార్డ్స్ కూడా వస్తుంటాయి, ఆ బుక్ బాగా ఫేమస్ అవ్వడం వల్ల. సో అలాంటివి ఫోకస్ చేస్తే ఎక్కువగా చూడుకోండి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇంపార్టెంట్ డేస్ అనేది ఒక్కసారి మీరు ప్రిపేర్ అయ్యారు అనుకోండి, అవి మారే ఛాన్సే లేదు. ప్రతి మంత్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, లైక్ మిల్క్ డే అని చెప్పి, లేదా ఉమెన్స్ డే అని చెప్పి, ఇలా ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. వాటిని మనము చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ డేస్కి థీమ్స్ కూడా ఇచ్చి ఉంటారు. ఈ థీమ్స్ అనేటివి మాత్రమే ప్రతి ఇయర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ థీమ్ని మాత్రం చూసుకోండి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, Jan 12 నేషనల్ యూత్ డే ఉంది. ఓకే, సో March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది. April 7 వరల్డ్ హెల్త్ డే ఉంది. ఓకే, ఇలా డేస్ అండ్ ఆ డే ఏ రోజు అనేది చూసుకోండి. అండ్ ఒకవేళ దానికంటూ ఏమైనా థీమ్ ఉంటే ఆ థీమ్ కూడా. నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్గనైజేషన్ అంటూనే మీరు అబ్రివేటెడ్ ఫామ్ కూడా చూసుకోవాలి. ఫర్ సపోజ్ UNO ఉంది. సో UNO ఎక్కడుంది, లైక్ న్యూయార్క్. బట్ UNO అబ్రివేటెడ్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఇలా అబ్రివేటెడ్ ఫామ్స్ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకునే టైంలో అబ్రివేషన్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఇన్ ఇండియా అంటూనే మనం కొన్ని టాపిక్స్ అనుకున్నాం కదా, ఎలాంటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇలా ఫస్ట్ ఎవరు ఉండరు అనే వయసులో మనకి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఫస్ట్ ఉమెన్ IPS ఆఫీసర్ కిరణ్ బేడి గారు ఉన్నారు. ఇలా ఫస్ట్ అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్ రాకేష్ శర్మ, ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట. సో ఇలాంటి ఫస్ట్ అనేది చూసుకోండి. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్ అన్నప్పుడు మనకి పెయింటింగ్స్, ఓకే, సో ఆర్కిటెక్చర్, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హూ ఈస్ హూ. సో హూ ఈస్ హూ అన్నప్పుడు ఏంటి, ఫర్ సపోజ్ సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అపాయింట్ అయ్యారు, రీసెంట్గా అపాయింట్ అయ్యింటే సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు, హైకోర్టు, సో తెలంగాణ అవ్వచ్చు, లేదు అంటే వేరే స్టేట్స్ అవ్వచ్చు, ఆ స్టేట్కి సంబంధించి ఎవరున్నారు హైకోర్టుకి జడ్జి, సో ఆ జడ్జి నేమ్. లేదు లోక్సభ స్పీకర్ ఎవరు, లేదు ఒక స్టేట్ గురించి అడుగుతున్నారు, అసెంబ్లీ స్పీకర్ ఎవరు. ఇలా సో ఒక పర్టికులర్ థింగ్ తీసుకొని దానికంటూ హెడ్ ఎవరైనా ఉన్నారా అన్నట్టు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ సపోజ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, UPSC చైర్మన్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనము హూ ఈస్ హూలో కవర్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా మనము స్పోర్ట్స్ వైజ్ చూసుకోవాలి. స్పోర్ట్స్లో మనం ఏంటి అంటే రీసెంట్గా ఏదైనా స్పోర్ట్ యాక్టివిటీస్ జరిగి ఉన్నారు, ఒకవేళ జరిగి ఉంటే అందులో మనకి ఏమన్నా ట్రోఫీస్ వచ్చాయా అంటే లైక్ గోల్డ్ అవ్వచ్చు, ఓకే, ఏదైనా కూడా మనం ఏదైనా విన్ అయ్యామా, మెడల్స్ ఏమన్నా వచ్చాయా, అండ్ ఎవరికైనా అవార్డ్స్ ఇచ్చారా, అండ్ ఆ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్లో విన్నర్స్ ఎవరు, అండ్ ఆ ఈవెంట్ జరిగే టైంలో ఏదైనా బాగా రికగ్నైజ్ అయ్యే ఈవెంట్ యాక్టివిటీ ఏదైనా జరిగింది. సో ఇలాంటివన్నీ మనం స్పోర్ట్స్లో చూసుకోవాలి. నెక్స్ట్ అవార్డ్స్. సో అవార్డ్స్ అంటూనే మనకి నేషనల్ వైజ్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు భారతరత్న అవార్డు తీసుకోండి. సో ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. సో భారతరత్న వచ్చింది అంటే మాత్రం మనం ఇంకా చాలా గొప్పగా ఫీల్ అవ్వచ్చు. సో అలాంటి భారతరత్న అవార్డు ఎవరికైనా వచ్చిందా, ఓకే, ఆ పర్సన్ ఎవరు, ఫస్ట్ భారతరత్న అవార్డు ఎవరికి వచ్చింది, లేదా రీసెంట్గా ఎవరికైనా వచ్చింది, ఇలాంటివి చూసుకోవాలి. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్. సో నోబెల్ ప్రైజ్ ఫస్ట్ ఎవరికి వచ్చింది అండ్ ప్రజెంట్ ఎవరికి వచ్చింది. నెక్స్ట్ అర్జున అవార్డు. సో వీ కెన్ సే ఇట్ యాజ్ ద ఇండియా సెకండ్ హైయెస్ట్ స్పోర్టింగ్ అవార్డు. సో ఇలా అవార్డ్స్ గురించి కూడా చూసుకోండి. నెక్స్ట్ అంబాసిడర్స్. అంబాసిడర్స్ అంటే ఏదైనా బ్రాండ్ ప్రోడక్ట్స్ కానీ లేదా స్కీమ్స్ కానీ ఉన్నాయా, ఆ స్కీమ్స్ని లేదా బ్రాండ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఎవరన్నా అంబాసిడర్, ఒక రికగ్నైజింగ్ పర్సన్ ఉన్నారు. సో ఏంటి అనేది చూసుకోవాలి. అపాయింట్మెంట్స్. సో అపాయింట్మెంట్స్ అంటే రీసెంట్గా ఎవరినన్నా ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఫర్ సపోజ్ గవర్నర్ ఉన్నారు, రీసెంట్గా గవర్నర్ ఎప్పుడైనా అపాయింట్ అయ్యారా అంటే కొత్తగా గవర్నర్ని మార్చారా. సో అవన్నీ కూడా అపాయింట్మెంట్స్లో చూసుకుంటాం. లేదు ఇంకా ఫర్ సపోజ్ ఎవరైనా IPS ఆఫీసర్స్ అపాయింట్మెంట్ జరిగింది, మిలిటరీలో ఎవరైనా అపాయింట్ అయ్యారు, ఇవన్నీ కూడా మనం ఎక్కడ చదువుతాము, అపాయింట్మెంట్స్లోనే చదువుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్.
సో ఖచ్చితంగా ఏ స్కీమ్ అయినా తీసుకోండి, సంబంధించి ఏ ఇయర్లో ఆ స్కీమ్ వచ్చింది అండ్ ఆ స్కీమ్ యొక్క పర్పస్ అంటే ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ స్కీమ్ ఏ మినిస్ట్రీ అండర్లో ఉంది. ఫర్ సపోజ్ ఉమెన్కి సంబంధించిన మినిస్ట్రీ, సపోజ్ ఉమెన్కి సంబంధించిన స్కీమ్ అనుకోండి, ఆబ్వియస్లీ ఎవరి అండర్లో ఉంటుంది? సో ఉమెన్స్కి సంబంధించిన మినిస్ట్రీ అండర్లో ఉంటుంది. ట్రైబల్స్కి సంబంధించిన స్కీమ్స్ అనుకోండి, ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది. ఇలా మినిస్ట్రీ ఏది అనేది కూడా మనకు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ స్కీమ్కి సంబంధించి ఒక బెనిఫిషరీస్ ఉంటారు కదా, ఎవరు ఆ బెనిఫిషరీస్, వాళ్ళకి ఏమైనా ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మహా అంటే ఒక స్కీమ్కి ఒక 6 to 8 పాయింట్స్ ఉంటాయి, వాటిని చూసుకోవాలి. నెక్స్ట్ ఇండెక్సెస్. సో ఇండెక్సెస్ అంటే వరల్డ్లో ఇండియన్ ర్యాంక్ ఏ పొజిషన్లో ఉంది అనేది చూసుకోవాలి. ఫర్ సపోజ్ గ్లోబల్ ఇన్నోవేషన్లో ఇట్స్ ఇన్ 42nd ర్యాంక్లో ఉందన్నమాట ఇండియా, అది వరల్డ్లో. ఇప్పుడు గ్లోబల్ టెర్రరిజం అంటున్నాము, సో 13th ర్యాంక్లో ఉంది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్లో 8th ర్యాంక్లో ఉంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో 126th ర్యాంక్ ఉందన్నమాట. సో ఇలా ఇండియా వరల్డ్ వైడ్ ఎన్నోవ ర్యాంక్లో ఉంది అనేది చూసుకోవడమే మన ఇండెక్స్లో కంప్లీట్ చేసుకుంటాం. అది కూడా రీసెంట్ యాక్టివిటీ చూసుకోవాలండి, ప్రీవియస్ అవసరం లేదు, రీసెంట్ ఇయర్ది చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సమ్మిట్స్. సో సమ్మిట్స్ అంటే జనరల్గా అఫీషియల్స్ గ్యాదర్ అవుతూ ఉంటారనమాట ఫర్ డిస్కసింగ్ అబౌట్ ఆల్ ద థింగ్స్. అంటే ఏం చేయాలి, మన కంట్రీ ఇంకా బెటర్గా డెవలప్ అవ్వాలంటే ఏంటి, ఇలాంటి గ్యాదరింగ్స్ అన్నీ జరుగుతాయి, వాటిని మనం సమ్మిట్స్ అంటాం. సో ఫర్ సపోజ్ G20 సమ్మిట్ జరిగింది, G7 సమ్మిట్ జరిగింది. ఓకే, సో ఈ సమ్మిట్స్ గురించి కూడా మనము ఫోకస్ చేయాలి. అంటే ఎప్పుడు జరిగింది, ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఏదైనా అంటే ఈ సమ్మిట్ జరగడం వల్ల మనకి ఏదైనా బెనిఫిట్ వచ్చిందా, ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకున్నారు, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అన్నాము. సో మిలిటరీ ఎక్సర్సైజెస్ ఆబ్వియస్లీ ఎందుకు కండక్ట్ చేస్తామా, టు ఎక్స్ప్లోర్ ద ఎఫెక్ట్ ఆఫ్ వార్ఫేర్. అసలు ఎలాంటి టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు, ఎలాంటి వార్ఫేర్ ఉంటుంది, ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నాం, ఇవన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికే ఏముంటాయి, మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా US తీసుకుంటే ఏంటి, మలబార్ నావల్ ఎక్సర్సైజ్ ఉంది. ఓకేనా, ఇలాంటివన్నీ చూస్తాం. నెక్స్ట్ సీఎం అండ్ గవర్నర్. సో లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాం. మనకి ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో ఆ స్టేట్స్కి సంబంధించిన స్టేట్ ఒక సైడ్, సీఎం ఒక సైడ్, అండ్ కుదిరితే వెంటనే గవర్నర్. సో ఇలా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మీరు లాస్ట్ మినిట్లో ఎగ్జామ్కి వెళ్ళి ఒక 2-3 days ముందు ఈ లిస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఒక 5 to 10 minutesలో మీకు ఈ టాపిక్ కవర్ అయిపోతుంది అనమాట. ఈ వీడియోలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి, మేము ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే సో మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్లోనే 100% జాబ్ కొట్టాలి అని బలమైన కోరిక మీలో ఉంటే మా సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఇంటెన్సివ్ కోచింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఈ తక్కువ సమయంలోనే అనుకున్న పోస్ట్ను మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.